అనుకోకుండా నేను వెళ్తున్న బస్సు ఓ దేవాలయం ముందు ఆపింది. దేవాలయం ఆర్చు చూడగానే లోపలికి వెళ్ళాలి అనిపిస్తుంది. అనుకున్నట్లుగానే బయలుదేరి లోపలికి వెళ్తున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. బయట నుంచి లోపలికి వెళ్ళగానే అప్పటికే చీకటి పడడంతో కాస్త ఆనందంగానూ ఉంది. అలాగే అక్కడ ఎలా ఉండబోతుంది దేవాలయం అని కుతూహలం కూడా ఉంది. అయితే లోపలికి వెళ్ళాక కాస్త భయంగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఎప్పుడూ ఇలాంటి విగ్రహాలను అయితే నేను చూడలేదు. చూడండి ఇక్కడ. అంతేకాదు ఇక్కడ ఈ దేవాలయంలో ఓ గుహ కూడా ఉంది. ఆ గుహకు అడ్డంగా ఒక తలుపు ఉంది. ఆ తలుపులో నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళకు ఏమవుతుంది అన్న విషయం తెలుసుకున్నాక నాకు నిజంగా భయం వేసింది. చాలా త్వరగా దేవాలయంలో దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. ఇంతకీ దేవాలయంలో ఏం చూశాను, ఏం కనబడింది నాకు మొత్తం క్లియర్గా చూద్దాం. ఈ వీడియోని ఎవ్వరు స్కిప్ చేయదు, పూర్తిగా చూడండి. చాలా కష్టపడి చేసిన వీడియో. కాశీలో ఉన్నటువంటి వారాహిమాత మందిరం దగ్గర అయితే ఉన్నానండి. మీరు చూడండి, కాశీలో ఉన్నాను. మహాలింగాటం చేస్తున్నాం కదా, అందులో ఎవరైతే పేర్లు కొత్తున్నామో వాళ్ళకైతే మనం రుద్రాక్ష కాయలు ఇద్దామనుకున్నాం కదా. ఇవేనండి వారాహి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. నాతో పాటు ఈ రుద్రాక్ష కాయలు కూడా వస్తాయండి. సో నేను తిరిగి ప్రతి దేవాలయం తిరుగుతున్నాను. నాతో పాటు అయితే ఈ రుద్రాక్ష కాయలు కూడా. ఓకే మ్యామ్, ఓకే. మొత్తం 42 అద్భుతమైన దేవాలయాలు, గర్భాలయాలు ఉంచి తీసుకొస్తున్నటువంటి రుద్రాక్షలండి. తీసుకొచ్చారు కదా రుద్రాక్షలు అయితే స్వామికి అయితే ఇక్కడున్న శివుడి పేరు తారకేశ్వర్ అండి. కాశీలో చనిపోయిన వారి చెవులో తారక మంత్రం చదువుతారు, జపిస్తారు అంటారులే ఈ స్వామి అండి. తారక మంత్రం చదివేది. మహాలింగాటం చేసుకునే ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని స్వామి. ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మంచి ఆర్థికంగా నిలదొక్కుండేలా వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు సంపదను కూడా ఇవ్వు స్వామి. ఓం నమః శివాయ. महाकालेश्वर महाकाल महाश्मशान मणिकणिका మహాకాల్ దేవాలయంలో అయితే ఉన్నానండి. ఇక్కడ స్వామివారికి అభిషేకం వచ్చేసి భస్మంతో చేస్తారండి. ఇక్కడ స్వామికి భస్మంతో. ఇప్పుడైతే మనం మంగళగౌరి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నాం అండి. ఆ అమ్మవారి వక్షస్థలం పడినటువంటి ప్రదేశం. అమ్మవారు సతీదేవి ఉన్నారు కదా, అమ్మవారి వక్షస్థలం శక్తిపీఠం అండి. రండి వెళ్దాం. ఇప్పటివరకు రికార్డ్ చేయలే మొత్తానికి అయితే దర్శనం అయితే అండి. అమ్మవారి శక్తిపీఠం, అమ్మవారి సతీమాత యొక్క వక్షస్థలం పడినటువంటి ప్రదేశం ఇది. దర్శనం అయితే అయింది. అలాగే మహాలింగార్జున చేయించుకునే వాళ్ళు కూడా మంచి జరగాలని అయితే కోరుకున్నాను. నాతో పాటు రుద్రాక్షలు కూడా వచ్చాయి. గర్భాలయంలోకి చాలా చిన్నగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది లోపల అయితే గర్భాలయం. మొత్తానికి దర్శనం అయితే అయింది, అమ్మవారి దర్శనం. హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ వచ్చేసి మహాలింగార్చన. ఎవరైతే మహాలింగార్చనకు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు 4 రుద్రాక్ష కాయలు అయితే ప్రసాదంగా ఇవ్వబడుతుందండి. 4 రుద్రాక్ష కాయలు విభూతి ప్రసాదం అయితే అందిస్తాము. ఇకపోతే నేను 42 దేవాలయాలకు తిరిగి అక్కడ గర్భాలయంలో ఉంచినటువంటి ప్రసాదం రుద్రాక్ష కాయలు. ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ ఈ అవకాశం అయితే దక్కదండి. నిజం చెప్తున్నాను. నిజంగా మనం ఒక క్షేత్రాన్ని మనం దర్శించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి, ఉండి తీరుతుంది. ఈ మహాలింగార్చనకు నేను రుద్రాక్ష కాయలు మాత్రమే ఇద్దామనుకున్నాను, కానీ అనుకోకుండా రాత్రికి రాత్రి నా ప్రయాణం మొదలైంది. అసలు 12 రోజులు ఎండలకు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అంత కష్టపడ్డాను కదా, కానీ ట్రిప్పు కంప్లీట్ అయ్యే వరకు నాకు జ్వరం కూడా రాలేదండి. వన్స్ ట్రిప్పు కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చాను, పడిపోయాను. నిజంగా అంటే ఎలాంటి ఆటంకం జరగకుండా అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, అంతా శివయ్య మహిమే నిజం. ఇక మన ఛానల్ తరపున, మన ఛానల్ ఆధ్వర్యంలో మహాలింగార్చన అయితే
జూన్ 5వ తేదీ 2024 మాస శివరాత్రి రోజునైతే ఉంటుందండి. అది కూడా కేవలం 994 రూపాయలకే. మామూలుగా మనం మహాలింగార్చన బయట చేయించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుందండి. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున 994 రూపాయలు ఒకరోజు ఖర్చు. మనం బయటకి కనుక ఒకవేళ బయటికి వెళ్తే ఒకరోజు ఖర్చు. సో మీ దగ్గర అంత డబ్బు తీసుకొని మహాలింగార్చన చేయించినా మీకు వాళ్ళు అంటే ఊరికి చేశామంటారు కానీ పూర్తి వివరాలు అయితే దొరకవండి. కానీ మన ఛానల్ తరపున మనం చేస్తున్నటువంటి ఈ పూజ అంతా కూడా మొత్తం వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. చాలా కష్టపడి చాలా దేవాలయాలు తిరిగానండి ప్రసాదం రుద్రాక్ష కాయలు తీసుకొని. నాకు తెలిసి ఖచ్చితంగా మహాలింగార్చన చేయించుకునే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందండి. నన్ను నమ్మండి. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక్క అడుగు ముందుకేయండి. నిజంగా మనం నిజాయితీగా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు సాయం చేస్తాడండి. ఆ విషయంలో చాలా అంటే చాలా నమ్మకంగా ఉంటాను నేను. ఇక మహాలింగార్చన చేయించుకుంటే మంచి ఏం జరుగుతుంది, ఉపయోగాలు ఏంటి అని చాలామంది అడుగుతారు కదా. నిజంగా అండి, నేను చాలా కష్టపడి చాలా దేవాలయాలు గర్భాలయంలో ఉంచి, అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కోలా బిహేవ్ చేస్తారండి. కొంతమంది కుదరదు అంటారు. వాళ్ళని ఎలాగోలో ఒప్పించాలి. చాలా కష్టపడ్డానండి. కాబట్టి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు వారికి తెలుసండి ఎంత కష్టపడ్డామని. మీది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, మీరు ఆర్థికంగా లేదా మానసికంగా లేదంటే చదువు పరంగా, ఆరోగ్యం పరంగా, లేదంటే అన్ని విధాలండి మీకు మామూలుగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నింటికీ ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా, అన్నీ తెలుసండి ఆయనకు. కానీ ఒక్క అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఒకే ఒక్క అడుగు ముందుకే. రుద్రాక్ష కాయలు కూడా తక్కువగా ఉన్నాయండి. అందుకే రుద్రాక్ష కాయలు ఎంతమందికి సరిపోతాయో అంతమంది పేర్లు మాత్రమే తీసుకుంటున్నాము. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఒక్కొక్కరికి అంటే ఒక గోత్రంకు 4 రుద్రాక్షలు అయితే నేను ప్రసాదంగా పంపుతాను. 4 రుద్రాక్షలు విభూది ప్రసాదం. ఓకే, మీరు వాట్సాప్లో మెసేజ్ రూపంలో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కాల్ చేసైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఫోన్ చేయవలసిన నెంబరు లేదా మెసేజ్ చేయవలసిన నెంబరు 7981961643. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7981961643. ఈ పూజ వచ్చేసి అరుణాచలం క్షేత్ర ఆవరణంలో పరిసర ప్రాంతాల్లో అయితే ఈ మహాలింగార్చన పూజ అయితే ఉంటుందండి. ఓకే, వీళ్ళంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. అతి తక్కువ మందితో అయితే ఈ పూజ ఉంటుంది. ఆ తక్కువ మందిలో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఒడిశా రాష్ట్రంలోని ఎక్కడున్నానంటే, ఒక్క నిమిషం, జాజ్పూర్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోకర్ణిక లేదా గోకర్ణేశ్వర్ దేవాలయం దగ్గర అయితే ఉన్నానండి. అయితే ఇక్కడ మాత్రం అక్కడ చూసుకుంటే బోర్డు గోకర్ణిక టెంపుల్ అని ఉంది. అక్కడ బోర్డు అయితే గోకర్ణిక టెంపుల్ అని అయితే బోర్డు అయితే అదో ఉంది, గోకర్ణిక. కానీ ఇక్కడ వాళ్ళని అడిగినప్పుడు గోకర్ణేశ్వర్ దేవాలయం అని అయితే చెప్పారండి. ఇక్కడ దేవాలయం పేరు గోకర్ణేశ్వర్ దేవాలయము. అయితే నాకు డౌట్ వచ్చింది, అక్కడ గోకర్ణిక అని ఉంది, ఇక్కడ గోకర్ణేశ్వర్ అని దేవాలయం ఉంది, ఎందుకు అని చాలా అలిసిపోయామండి. ఉదయం నుంచి చాలా తిరిగాను. టూర్ బస్సులో వచ్చాను కదా నేను. చాలా దేవాలయాలు తిరిగి రుద్రాక్షలను ప్రతిసారి మనం ఏంటంటే రుద్రాక్ష కాయలు ఇస్తున్నాం కదా మహాలింగార్చనకు. ఇప్పుడు కూడా ఈ దేవాలయం దగ్గర కూడా శివయ్య దగ్గర పెట్టిన తర్వాతనే మళ్ళీ నేను ఇంకొక దేవాలయంకి అయితే వెళ్తాను. ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాను. అది ఇవ్వు ఒకసారి రుద్రాక్షల కాయలు. మహాలింగార్చన ఉంది కదా, పూర్తి వీడియో వస్తుంది. నమస్తే. ఇదిగోండి, ఇలాంటి కాయలు ఉన్నాయి లోపల, చాలా ఉన్నాయి. ఓకే, అయితే ఎందుకు అంటే ఇక్కడ ఆపుకున్నాం బస్సు, అదే బస్సు. ఇక్కడ ఆపుకొని భోజనాలు రెడీ చేస్తున్నాము కొద్దిసేపు అంటే ఆగాము. అయితే ఇక్కడ దేవాలయం చాలా అద్భుతంగా అనిపించింది. బయట ఆర్చర్ నాకు చాలా అందంగా కనబడింది.
అందుకనేసి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ చూస్తే గోకర్ణిక అని ఉంది, లోపలికి వెళ్తే గోకర్ణేశ్వర్ అని ఉంది. ఏంటి కన్ఫ్యూజన్, ఏమైంది, ఇక్కడ తప్పు రాశారా, మీరు చెప్పడం తప్ప అనేసి వాళ్ళని అడిగాను. అయితే నాకు ఒక అద్భుతం అయితే తెలిసిందండి. ఏంటో తెలుసా, ఈ దేవాలయంకు వెనుక సైడు బ్రాహ్మణీ నది అయితే ప్రవహిస్తుంది, బ్రాహ్మణీ నది. సో ఇక్కడ ఈ 2 పేర్లు రావడానికి కారణం ఏంటంటే, అక్కడ గోకర్ణేశ్వర్ మహాదేవ్ అంటే శివయ్య ఉంటారు. వెనక ఉన్నటువంటి బ్రాహ్మణీ నదిని గోకర్ణిక అనేది పిలుస్తున్నారండి. ఓకే, నంది కదా. అయితే ఎందుకు అలా పిలుస్తున్నారు ఏంటి అన్నప్పుడు, ఆ నది సంవత్సరంలో ఒకసారి శివలింగంను అభిషేకం చేసి వెళ్తుందంట. నిజంగా ఆశ్చర్యం కదా. ఏకంగా నది దేవాలయం మొత్తాన్ని ముంచేస్తుందంట. దేవాలయం పై వరకు నీళ్లు వచ్చి 1-2 రోజులు ఉండేసి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి నీరు అని చెప్పారు. వర్షాకాలంలో ఇది జరుగుతుంది. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నిజంగా నేను షాక్ అయిపోయాను. దేవాలయం ఉంది, నిజంగా 2 కళ్ళు చాలవండి. రాత్రి సమయంలో చూస్తే నాకు గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇక పగటిపూట చూస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. మేము ఏంటంటే ఇక్కడి నుంచి ఒడిశా నుంచి మేము బుద్ధగయ వెళ్తున్నామండి. బుద్ధగయ వెళ్తున్నాం. ఇక్కడే సూర్య దేవాలయం ఉంది, కోనార్కు టెంపుల్, ఇవన్నీ చూసుకొని ఇట్లో బుద్ధగయ అట్లు వెళ్తున్నాం. ఆ నుంచి కాశీ అలా వెళ్తాం, కాశీ అయోధ్య. అయితే ఈ మార్గ మధ్యంలో వంట కోసమని ఆగినప్పుడు నాకు ఈ దేవాలయ దర్శనం అయితే జరిగింది, ఆ స్వామివారి దర్శనం. ఇంతకీ ఈ దేవాలయం ఎలా ఉంది, అంతేకాదు గోడలపైన నందీశ్వర్ల వారి అవి ఉన్నాయి అన్నట్టు, నందులు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ప్రతిదీ క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి దేవాలయం కూడా. ప్రతిదీ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. పద, ఇటు అయితే మనం వెళ్ళాలి. చాలా అలిసిపోయి ఉన్నాము. అసలు ఎలా అంటే మొత్తం కాళ్ళు చేతులు మొత్తం నొప్పి పెడుతున్నాయండి. అంటే నిద్ర ఉండదు కదా టూర్ బస్ అంటే. సో బయట వైపే మనకు నందీశ్వర్ల వారు అయితే కనబడతారు. ఇదంతా ఒకసారి తీసావా, మొత్తం పైనుంచి కింది వరకుది. ఆర్చ్ చూడంగానే నాకు చాలా అందంగా అనిపించింది. ఈ ఆర్చ్ చూడంగానే ఆడ శివపార్వతులు ఇద్దరైతే ఉన్నారు చూడండి. ఆర్చ్ పైన మనకు రోడ్డు పైకి కనబడేలాగా నందీశ్వర్ల వారు అయితే ఉన్నారు చూడండి. సిమెంట్తో చేశారు ఇక్కడ నందీశ్వర్ల వారిని. నందీశ్వర్ల వారు అయితే ఉన్నారు. రండి లోపలికి వెళ్దాం. ఫాస్ట్ వద్దా, లోపల స్టార్ట్ చేయి. సో అక్కడైతే మనకు దేవాలయం అయితే కనిపిస్తుందండి. ఆ దేవాలయం దగ్గరికి మనం వెళ్ళేది. ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుని అయితే వద్దాము. ఉదయం నుంచి చాలా దేవాలయాలు తిరగడం వల్ల అలసిపోయి ఉన్నాను. నాకు అసలు నేను ఎలా వస్తున్నాను, నా ఫేస్ ఎలా ఉందో కూడా నేను చూసుకోలేదండి. అసలు డైరెక్ట్ వీడియో తీసుకుంటున్నాను. దేవాలయం అయితే చాలా అందంగా అనిపించింది. ఫస్ట్ వచ్చి నేను చూశాను దేవాలయం, చాలా అంటే చాలా అందంగా అనిపించింది. అందుకే మీకు కూడా చూపిద్దాము ఈ దేవాలయం అనేసి అదే పనిగా అయితే తీసుకొని వచ్చానండి వీడియో. చూడండి ఇక్కడ మొత్తం కూడా కిందికి ఉంటుంది దేవాలయం అంతా కూడా. ఇక్కడ కూడా నందీశ్వర్ల వారు అటొకరు ఇటొకరు తెలుపు నలుపు రంగులో ఉంటారు చూడండి. మీకు చాలా క్లియర్గా మొత్తం లైటింగ్ సెటప్ కానీ అదిరిపోయింది అసలు. ఈ నుంచి మనకు లైటింగ్ వస్తుంది. ఇప్పటివరకు లైటింగ్ లేదు కదా, రాత్రి సమయంలో తీస్తున్నాను. ఇప్పటివరకు లైటింగ్ లేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు అయితే లైటింగ్ చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఇదో ఇటు వచ్చి నందీశ్వర్ల వారిని ఇద్దరిని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి చూడండి నందీశ్వర్ల వారు అటొకరు ఇటొకరు ఉంటారు. నందీశ్వర్ల వారు అలాగే మళ్ళీ ఇలా అయితే తిప్పితే ఇది దేవాలయం అండి. చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి. కిందికి అవుతుంది. దీనికి వెనుక సైడు బ్రాహ్మణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక ఫోటో కొట్టు. నేనుండక కూడా ఫోటో కొట్టు. దీనికి వెనుక సైడు బ్రాహ్మణి నది ప్రవహిస్తుందండి. రండి లోపలికి వెళ్దాం. లోపల వైపు కూడా ఎలా ఉంది ఏంటంటే మనం చూద్దాం. స్టెప్స్ అయితే మనం ఇలా స్టెప్స్ అయితే దిగి అయితే రావాల్సి ఉంటుంది. దేవాలయం అంటే రండి ఫాస్ట్గా రండి, లేట్ అయింది. ఈశ్వర ఓం నమః శివాయ. మనం దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము.
ఇక్కడ మనం నందీశ్వర్ల వారిని అయితే మనం చూడొచ్చు. ఈశ్వర బాగున్నారు తండ్రి, థ్యాంక్స్. ఇదిగో మనం ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే చూడొచ్చు. ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే మనం చూడొచ్చు. ఇట్లా ఇటు సైడ్ ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే మనం చూడొచ్చు. నందీశ్వర్ల వారు. అలాగే ఇక్కడికి కిందికి అయితే శివలింగం అయితే ఉంటుంది. కాకపోతే అక్కడైతే మెయిన్ డోర్ అయితే మూసేశారు, మనం వెళ్ళడానికి లేదు ఆప్షన్. కాకపోతే మనకు ఈ వెనక సైడు ఇదంతా చాలా అందంగా ఉంది. దేవాలయం వెనక సైడు ఇక్కడ చూడండి, ఇక్కడ చండీశ్వరుడు అనుకుంటా, చండీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము యువర్ టెంపుల్ ఈజ్ దేర్ ఇన్ కీ నాట్ పాసిబుల్. ఐ మీన్ బ్లాగర్, ఎక్స్ప్లోరర్, నాట్ పాసిబుల్. అట్లీస్ట్ 1 फोटो 5 मिनट రేపు మార్నింగ్ 5కా? ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంత ఇక్కడ స్వామివారు వచ్చేసి కిందికి ఉన్నట్లుగా ఉంటుంది, అంటే లోపలికి ఉన్నట్లు. ఇకపోతే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ జీ మాత దుర్గామాత लिटिल बिट पतंग वो इसका सुडंग है ना, गुहा इधर अंदर से जाएंगे कपलास वहाँ से 365 किलोमीटर अंदर जाने के लिए इन दिस प्लेस. भगवान पीछे एक गुफा, माता का नेम वो पताल देवता गुफा देव పతాల్ మాతా పతాల్ అంట. ఇక్కడ అమ్మవారు ఉన్నారండి. చాలా అంటే ఎలా ఉందంటే రూపము చాలా మనల్ని అంటే భయపెట్టేలాగా అయితే ఉంది అమ్మవారి రూపం అయితే. అంటే భయపెట్టడం అంటే భయంకరమైన కోపంలో ఉంటే ఎలా ఉంటుంది అలా అయితే ఉంది మాత అమ్మవారు. పతల్ మాత. అయితే అమ్మవారి వెనుక సైడు ఒక పెద్ద గుహ ఉందంటండి. ఇక్కడి నుంచి దాదాపు హౌ మెనీ కిలోమీటర్స్? 50 కిలోమీటర్స్. 365 ఇక్కడి నుంచి 500 కిలోమీటర్ల వరకు గుహ ఉండేదంట ఇంకొక దేవాలయంకు వెళ్ళడానికి. ఇదేనండి. కానీ మా తల్లి క్షమించి తప్పు అవుతుంది, బిడ్డ. పతల్ కాదండి, పాతాల్ మాత అని ఉంటుంది అనుకుంటున్నా. పాతాల్ మాత దగ్గర పెట్టి చూపిస్తాను. అమ్మ తప్పు అయితే క్షమించు తల్లి, కోపడకు. వై అక్కడ మీరు గమనిస్తే డోర్ చూడండి, డోర్ ఉంటుంది, రాతినే డోర్గా అయితే ఉంది చూడండి. ఏదో బయటకు వచ్చి వెళ్ళింది అక్కడ. సరే, డోర్ అయితే అదంతా కూడా రాతి డోర్ అండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళిన వాళ్ళు రక్తం కక్కుని చనిపోతారని కొంతమంది చెప్తారు. మరి కొంతమంది అయితే ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు కపిలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంది కదా, అక్కడి వరకు దారి ఉంది అని చెప్తారు. మరి కొంతమంది లోపలికి వెళ్తే లోపల వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి అని కొంతమంది చెప్తున్నారు. చాలా వరకు రక్తం కక్కుని చనిపోతారు ఇటు లోపలికి వెళ్తే ఇందులో నుంచి అని అయితే చెప్తున్నారు. ఏంటి ఇక్కడంతా అక్కడ చూడండి, నేను చూపించాలనుకున్న నందీశ్వర్ల వారు నందులు మొత్తం వరుసగా ఉన్నాయి చూడండి. నందులు వరుసగా నందులు అలాగే ఇక్కడ వినాయకుల వారిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ వినాయకుల వారిని మనం చూడొచ్చు. ఇట్లది. ఇక నందులను అయితే మనం చూద్దాం. నందులను చూసి ఇక్కడికి వచ్చాక మన దేవాలయం కూడా క్లియర్గా మనం చూపిస్తాను నేను. చూడండి, మొత్తం కూడా నందులే ఉంటాయి. గర్భాలయం అమ్మవారు ఇందాక మనం చూసాం కదా, అమ్మవారి గర్భాలయం అది. అలాగే శివయ్య ఉండేటువంటి గర్భాలయం ఇటు సైడ్ ఉంటుంది. ఇదంతా పైకి. ఇక గోడ పైన అయితే మొత్తం కూడా నందీశ్వర్ల వారే ఉన్నారండి. మొత్తం అన్ని నందులే, 1 2 కాదు. ఓ అమ్మ, చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని నందులే చూడండి వరుసగా.
ఇక్కడ అక్కడ చూడండి దేవాలయం, గర్భాలయంకు మరో గర్భాలయం పైన చెట్లు ఇదంతా. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్రాహ్మణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడంతా నది, అటు సైడ్ మొత్తం నదే, బ్రాహ్మణి నది. ఇప్పుడు కనబడడం వల్ల రాత్రి సమయం కాబట్టి ఇక్కడ శివపార్వతులు ఇద్దరిని అయితే మనం చూడొచ్చు. శివపార్వతులు ఇద్దరిని చూడొచ్చు. ఒక క్లిప్ ఆఫ్ చేసి మళ్ళీ ఇది శివపార్వతులు ఇద్దరిని అయితే మనం చూడొచ్చు. చూడండి, ఇంకా మళ్ళీ అయితే మనం ఇటు సైడ్కి అయితే వచ్చాము. ఇటు చూయించు, ఇటు ఏముందో ఈశ్వర, అతి పురాతనమైనటువంటి విగ్రహాలు, అమ్మవార్లు చాలా. ఇక్కడ చూడండి అమ్మవారు శిల్పం చాలా ఆశ్చర్యంగా ఉంది. పురాతనమైనటువంటి శిల్పాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ గది కొంచెం చాలా అలా ఉంది. శివయ్య ఇక్కడ చూడండి, కాళ్ళ దగ్గర అటు ఇటు పైకి నందీశ్వర. ఎస్, మీకైతే నేను మొత్తం ఈ దేవాలయం మొత్తం కూర్చొని చూపించాను కదా. ఇక్కడ వెనుక సైడు బ్రాహ్మణి నది అయితే ప్రవహిస్తుంది. సో అక్కడికైతే మనం వెళ్ళడానికి ఇప్పుడు నైట్ టైం కదా, మనకు ఆప్షన్ లేదండి. అక్కడేదో గుడి ఉంది, కానీ మళ్ళీ అయితే మనం ఇక్కడ ఏదో చెట్టు ఉంది, ఒక వృక్షం, సంతాన వృక్షం అనుకుంటా. ఇట్రా, ఇక్కడ సూర్యుడు ఓకే కదా, సూర్యభగవానుడు కదా. ఇంకా మళ్ళీ మనమైతే వెళ్తాము. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది, మనము భోజనం టైం కూడా అయింది, ఆల్మోస్ట్ అందరు తినేశారు. పరుగున అయితే మళ్ళీ మనం వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఉంది కానీ కాకపోతే లైటింగ్ సరేరా, డిస్టర్బ్ చేయడం ఎందుకు ఈ టైంలో మనం వీడియో తీయడమే తప్పు అనుకుంటా. కాకపోతే ఏంటంటే మీకు చూపించాలనే ఆశ, నాకు చూడాలనే ఆశ, ఏదో మహాలింగార్జున చేయించుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే ఒక ఆశ అండి. ఇన్ని దేవాలయాలు తిప్పుతున్నా కదా కష్టపడి, ప్రసాదం. ఎస్, వాటర్ వచ్చేసి శివుణ్ణి అభిషేకం చేయడానికి వస్తాయి కదా వాటర్, బ్రాహ్మణి నది ప్రతి సంవత్సరం ఇక్కడి వరకు అయితే నీరు అయితే వస్తుందంట. ఇది ఈ ప్రదేశం వరకు అయితే నీరు వస్తుందంట అండి. అప్పుడు ఈ దేవాలయం మొత్తం కూడా మునిగిపోతుంది. తలుపు వేసొచ్చా ఏమనుకోక. దయచేసి ఈ వీడియో చాలా కష్టపడి తీసిన వీడియో అండి. దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మనకు వ్యూస్ సరిగా రావట్లేదు, మీరు ఖచ్చితంగా సాయం చేయాలండి. మీరు సాయం చేయకపోతే చాలా కష్టపడతాను, చాలా కష్టం అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి షేర్ చేయండి వాట్సాప్లో. నాకు ఇంతకంటే ఇంకా మీరు ఈ ఒక్క సాయం చేయండి, నేను మిమ్మల్ని ఇంతకంటే ఏం అడగగలను. ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఈ వీడియోని. మంచి వీడియో కదా. ఎండలకు తిరుగుతున్నాను, చాలా కష్టపడుతున్నానండి. ప్లీజ్. అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. 10,000 లైకులు మన టార్గెట్.
అలాగే మహాలింగార్చన గురించి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుల వారిని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.